వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్లో భాగంగా మధ్యలో మనం కొన్ని వీడియోస్ చేసేసి కొన్ని అనివార్య కారణాల వల్ల మనం కంటిన్యూ సిరీస్ అనేది చేయలేకపోయాము. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక నుంచి కంటిన్యూ స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిరీస్ కూడా మీ అందరి కోసం అవైలబుల్ అనేది మన ఛానల్లో కంటిన్యూగా ఉంటుంది. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి. ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మన నిత్య జీవితంలో బట్ట ఒక పని చేస్తూ ఉండగా సడన్గా ఆ పని జరిగిపోతూ ఉంటుంది, అంటే రెండో పని కూడా జరుగుతుంటుంది. ఓకేనా? సో ఇలా మనము గమనించినట్లయితే కొన్ని పనులు అనుకోకుండా రెండు ఒకేసారి జరుగుతాయి. అనగా ఒక పని జరుగుతూ ఉండగా మరొక పని జరుగుతుంది. అలాంటి మాటల్ని క్రింది నిర్మాణాన్ని ఉపయోగించి తెలుపవచ్చు. ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకో పని అకస్మాత్తుగా జరిగిపోతుంది. ఓకే, అంటే రెండు పనులు ఒకేసారి జరిగిపోతాయి. సో అలాంటి పనులను మనము ఎలా చెప్పాలి అనేది ఈరోజటి ఈ వీడియోలో మనము నేర్చుకుందామండి. ఓకేనా? ఓకే. సో ఎలా చెప్పాలి మనము? లేదండి, దీనికి మనము సింపుల్గా సబ్జెక్ట్ ఉపయోగించాలి. సబ్జెక్ట్స్ అంటే ఏంటండి? 7 పదాలను మనం ఇంగ్లీష్లో ఏమంటాం? సబ్జెక్ట్స్ అంటాం. ఏంటంటివి? ఐ, ఓకే, వి, యూ, ఓకే, దే, అలాగే ఈ, అలాగే షీ, ఓకేనా, అలాగే ఇట్. 7 పదాలను మనము సబ్జెక్ట్స్ అంటాం. మనకు తెలుసు ఆల్రెడీ. ఐ, వి, యూ, దే, ఈ, షీ, ఇట్. సో ఐ అంటే నేను, వి అంటే మేము, యూ అంటే నీవు లేక మీరు, దే అంటే వాళ్ళు లేక వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె లేక ఈమె, ఇట్ అంటే అది లేక ఇది అనేది మనము గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. ఓకే. సో దాంతోపాటు అంటే సబ్జెక్ట్స్ ఫస్ట్ ఉపయోగించాలి, వర్బ్ టు మాత్రమే వాడాలి. ఏం వాడాలండి ఇక్కడ? వర్బ్ టు వాడాలి. అంటే వెంట్, గో అనేది V1 కదండి. V2 ఏమవుతుంది? వెంట్, వెళ్ళాను. ఓకేనా? దాంతోపాటు టుక్ అంటే ఏంటి? తీసుకున్నాను. ఇలాంటివి V2 వాడాలి ఇక్కడ. తర్వాత మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అది చెప్పేసి వర్బ్ 4 వాడాలి. వర్బ్ 4 ఎలా వస్తుందండి? జనరల్గా వర్బ్ 4 ఎలా వస్తుంది? వర్బ్ 1కు ఇంగ్లీష్లో ING అనే ఒక స్పెల్లింగ్ తగిలేస్తే మనకేమొస్తుందండి? V4 వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ గో అనేది తీసుకుందాం మనం. ఓకేనా? దీనికి ING సింపుల్గా యాడ్ చేస్తే V4 అయింది, గోయింగ్ అయింది. అదేవిధంగా లర్న్ తీసుకున్నాం అనుకోండి. ఏంటండి? లర్న్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? లర్న్ దీనికి ING కలిపితే ఏమవుతుందండి? లర్నింగ్. ఓకేనా? అలాగే మేక్ తీసుకున్నాం అనుకోండి, మేకింగ్. ఏమవుతుందండి? మేకింగ్. అంటే వర్బ్ 1కు ఎప్పుడైనా ING కలిపితే V4 అవుతుంది. అది జరుగుతూ ఉన్న పనుల గురించి తెలుపుతుంది ఎప్పుడైనా. టేకింగ్, మేకింగ్, లర్నింగ్, గోయింగ్, ఓకేనా, ప్రిపేరింగ్, సీయింగ్, ఇలా అంటే ING కలుపుకోవాలి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది V4 రావాలంటే. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి వర్బ్ 2 వాడాలి, V4 వాడాలి, ఆబ్జెక్టివ్ వాడాలి. సబ్జెక్టు V2, ఆబ్జెక్టివ్ V4, ఆబ్జెక్టివ్. గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్టివ్ మధ్యలో ఏం వాడుతున్నాం మనము? వర్బ్ 4 వాడుతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే. ఇది మన ఫ్రేమ్ అండి. ఈ ఫ్రేమ్ని 1-2-3 సార్లు మీరు అబ్జర్వేషన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకి ఇంగ్లీష్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మీరు గమనించాలి. సో మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. నేను అతన్ని రోడ్డు దాటుతుండగా చూశాను. ఇందులో 2 యాక్షన్స్ ఉన్నాయి, మీరు గమనించండి ఇక్కడ. నేను అతన్ని రోడ్డు దాటుతున్నప్పుడు, అంటే ఇతడు రోడ్డు దాటుతున్నప్పుడు అతన్ని చూశాడు, అంటే అతను కూడా ఆయన కనిపించడము, ఈయన దాటడం అనేది 2 యాక్షన్స్ జరుగుతున్నాయి కదా. ఈ పని జరుగుతున్నప్పుడు ఇది జరుగుతున్నది కదా. అంటే మన నిత్య జీవితంలో పట ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకో పని జరుగుతూ ఉండడం, ఇలాంటి వాటిని మనము ఏంటి అంటే సబ్జెక్టు V2 ఆబ్జెక్టివ్, V4 ఆబ్జెక్టివ్లో చెప్పాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. చూడండి, నేను అంటే ఇంగ్లీష్లో సింపుల్గా ఐ, చూశాను సా, ఎవరిని? అతడిని. ఏం చేస్తుండగా? క్రాసింగ్, V4 వాడాలి కదా.
ద రోడ్. ఐ సా హిమ్ క్రాసింగ్ ద రోడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, వారు అతన్ని బస్సు ఎక్కుతుండగా పట్టుకున్నారు. దే, వారు అంటే దే క్యాచ్ హిమ్ ద బస్. ఓకేనా, వాళ్ళు బస్సు ఎక్కుతుండగా పట్టుకున్నారు. నెక్స్ట్ చూడండి, మేము అతన్ని ఇంటికి వెళ్తుండగా కలిశాము. మేము అంటే ఏంటండి, వి. కలిశాము అంటే మెట్, ఎవరిని, అతడిని, ఇమ్. వి మెట్ ఇమ్. ఎప్పుడు, గోయింగ్ టు హోమ్, గోయింగ్ టు హోమ్. ఓకేనా, గోయింగ్ టు హోమ్, గోయింగ్ టు బస్ స్టాండ్, గోయింగ్ టు రైల్వే స్టేషన్, గోయింగ్ టు హైదరాబాద్, ఇలా ఏదైనా చెప్పండి. మీరు మొదట ఇలా చిన్న చిన్న వాక్యాలు మీరు ప్రాక్టీస్ చేయాలండి. ఓకేనా, ఎస్. మేము అతన్ని సిగరెట్ కాలుస్తుండగా చూశాము. వి సా హిమ్ స్మోకింగ్ ఏ సిగరెట్. వి సా హిమ్, చూశాను అంటే సా, వివన్ ఏమవుతుంది, సి, చూడడం. సా అంటే చూశాను, అయిపోయింది, కంప్లీటెడ్ యాక్షన్ తెలుపుతుందండి. ఓకేనా, మేము అతన్ని సిగరెట్ కాలుస్తుండగా చూశాము. వి సా హిమ్ స్మోకింగ్ ఏ సిగరెట్. ఓకేనా, ఎస్. సో ఇలా మనము డైలీ చిన్న చిన్న సెంటెన్సెస్ని తీసుకొని ఎలా ప్రాక్టీస్ చేయాలో అనేది మీకు డైలీ మనం అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం ఇక్కడ నుంచి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో కలుద్దాం.